ఎస్ ట్రేడర్స్ అందరికీ నమస్కారం. నెక్స్ట్ మండే నుంచి చూడండి వీడియో మండే టు ఫ్రైడే మార్కెట్ వరకు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. నిన్న హాలిడే వచ్చింది కదా, ఆగస్ట్ 15కి హాలిడే కదా. అయితే హాలిడే తర్వాత మనకి హాలిడే కంటే ముందు అంటే థర్స్డే రోజు ఎక్స్పైరీ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు మొత్తం 1 అవర్ క్యాండిల్ అక్కడే ఉండిపోయింది. నెక్స్ట్ మండే నుంచి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఇదొక సపోర్ట్ లైన్, ఇది ఇలా వెళ్తుంది ఒకటి. చూడండి, ఈ లైన్ ప్రకారం ఇది బ్రేక్ అయితేనే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నా వ్యూ రేపు మండే అప్ సైడ్ వ్యూ ఉంది. ఎందుకంటే రెసిస్టెంట్ లైన్కి మనకి ఏదైతే 3 మినిట్స్ ఫార్మేట్లో ఇది ఒకసారి చూడండి, చూపిస్తాను. థర్స్డే ఏం జరిగింది చూడండి, నియర్ బై మనకు ఒక రెసిస్టెంట్ ఉంది. ఇది 3 మినిట్స్లో, ఇది ఏ డేటు 5th ఆగస్టు ఫస్ట్ బ్రేక్ అయిన 3 మినిట్స్లో ఫస్ట్ బ్రేక్ అయిన రెసిస్టెంట్ ఒకటి ఉంది. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయితే స్పీడ్గా వెళ్ళేది పైకి. ఆ రోజు ఎక్స్పైరీ కావడం వల్ల మనకు ఆ రోజు అక్కడే తిరిగింది. నెక్స్ట్ రోజు హాలిడే వచ్చింది కనుక మనకి మార్కెట్ ఈరోజు ఏం జరుగుతుంది, మండే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు మండే ఏం జరుగుతుందని తెలుసుకోవడం ఈజీ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది థర్స్డే 3 మినిట్స్ క్యాండిల్, 3 మినిట్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇది సపోర్ట్గా కానీ రెసిస్టెంట్గా కానీ ఎలా అయినా వర్కౌట్ కావచ్చు మండే. ఒకవేళ కనుక ఇది రెసిస్టెంట్గా పనిచేసి డౌన్ బ్రేక్ అయితే నియర్ బై మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఉంది, దీన్ని సపోర్ట్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు దీని సపోర్ట్ ఎందుకు మీ ముందుగానే చేస్తున్నా అంటే మీకు అర్థం కావడానికే. ఇది మనకి సపోర్ట్, నియర్ బై సపోర్ట్ ప్రజెంట్ ఇప్పుడున్న రేపు మండే మార్కెట్ కోసం ఇది నియర్ బై సపోర్ట్. ఫస్ట్ ఇది సపోర్ట్ అవుతుందా రెసిస్టెంట్ అవుతుందా అనేది మండే ఓపెన్ అయిన తర్వాత మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే క్లోజింగ్లో ఉంది కనుక దీన్ని ఎక్కడ కన్సిడర్ చేయలేము సపోర్టా రెసిస్టెంటా అనేది. ఒకవేళ కనుక ఇది రెసిస్టెంట్గా క్రియేట్ అయింది కనుక ఈ 3 మినిట్స్ది దీనిపైన కనుక మార్కెట్ ఉంటే ఒకవేళ నెక్స్ట్ 3 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇది ఏ డేట్లో ఉంది అంటే 25th జూలైలో ఉంది. అక్కడి వరకు మనకు మధ్యలో ఎక్కడ మనకు 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ లేదు. కనుక ఒకవేళ మండే ఈ రెసిస్టెంట్ పైన అంటే ఇది ఎంత ఉంది ప్రైస్ చూడండి ఒకసారి. ఇక్కడ కదా 24,676 పైన మార్కెట్ రేపు కనుక సస్టైన్ అయితే, రేపు అంటే మండే కనుక సస్టైన్ అయితే మార్కెట్ మళ్ళీ 24,954 24,978 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అప్ సైడ్ వ్యూ మండే చూస్తున్నాను నేను. లేదు ఒకవేళ కనుక మనం చెప్పిన విధంగా జరగకుండా ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ ప్రకారం ఈ డాట్స్, ఈ ట్రెండ్ లైన్ ప్రకారము డౌన్ సైడ్ బ్రేక్ అయిందనుకో, ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ నియర్ బై సపోర్ట్ ఇక్కడ ఉంది మనకి, ఇది 3 మినిట్స్లో. నెక్స్ట్ ఓకే, ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే, ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే, ఈ రెండింటికి మనకి కన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ సపోర్టు. ఏదైతే డౌన్ బ్రేక్ అయిందనుకోండి ఒకవేళ మండే రోజు, మళ్ళీ నియర్ బై మనకి 3 మినిట్స్లో ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ డేట్లో ఉంది, 11th డేట్లో ఉంది. ఈ 11th డేట్లో ఉన్న 3 మినిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట డౌన్ సైడ్. అంటే ఎంతవరకు 24,426 405 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ 3 మినిట్స్ వ్యూ కాకుండా మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్స్ ఫిబొనాసీ లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాయి. ఈ 3 మినిట్స్ ఫార్మేట్ ప్రకారము మన ఫిబొనాసీ లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ టచ్ అవుతున్నాయి. అదే ప్రకారంగా మనకు మార్కెట్ సస్టైన్ అవుతుంది. లాస్ట్ వీక్ కూడా గమనించారు మీరు, గమనించిన వాళ్ళు రిప్లై ఇవ్వమని చెప్తున్నాము. ఆ రిప్లై ఇచ్చిన వాళ్ళకి ఓకే, ఇవ్వని వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు చూడండి. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగింది కూడా అదే. ఇప్పుడు లెవెల్స్ మార్చాను కనుక ఇప్పుడు ఏం చెప్పలేను. ఒకవేళ వీడియో ప్రయత్నించాలంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మండే మాత్రం నాది అప్ సైడ్ వ్యూ ఉంది. ఓకే.
ఈ ఈ అప్‌సైడ్ వ్యూని మీరు గూడా గమనించండి. గమనిస్తే ఆ! ఓకే. గమనించిన తర్వాత ఆహ్, అంటే నేను నేను చెప్పే వ్యూ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ప్యాంటా? కాదా? అనేది మీకు గూడా అర్థమవుతుంది. ఓకే. అర్థమైన వాళ్ళు రిప్లై ఇవ్వండి. రిప్లై ఇస్తే నేను గూడా సంతోషిస్తాను. ఎందుకంటే మనం తీసుకుంటున్న లెవెల్స్ ఖచ్చితంగా వర్కౌట్ అయితున్నాను గనుక నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను. నాకు గూడా ఖచ్చితంగా వర్కౌట్ అయితున్నాయి. అబ్జర్వ్ చేసిన ఒక ముగ్గురు, నలుగురున్నారు. వాళ్ళు గూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఆ ఫాలో అయిన వాళ్ళు కామెంట్స్ చూడండి కావాలంటే. ఏ విధంగా వర్కౌట్ అయితున్నాయో మన లెవెల్స్ అనేది. ఓకే. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధంగా నచ్చినా గూడా మన పాయింటు. ఎందుకంటే పిన్ టు పిన్ మన పాయింట్స్ వర్కౌట్ అయితున్నాయి గనుక ఇంత బలంగా చెప్పగలుగుతున్నాను. ఓకే. థాంక్ యూ.